టిఫిన్ తినేసి బయటకైతే వచ్చాను. ఈ లోపల మా బ్రదర్ అయితే వచ్చేసారు. మా బ్రదర్ వచ్చేసి 2 డేస్ నుంచి ఇక్కడే ఉన్నారు. ఇంకా డైరెక్ట్ గా మేము 3 రథాలు అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడికైతే వచ్చేసాం దేవుడి దగ్గరికి. ఇంకా స్వామివారిని రథాల పైన ఇంకా ఉంచున్నారు. పైనే ఉన్నారు ఇంకా. ఇటువైపు వెళ్ళి మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి జగన్నాథ స్వామి వారిది. ఇక్కడ కూడా జనాలు ఎక్కువ మంది ఉన్నారు. అందుకే నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. మధ్యలో ఉండే రథం సుభద్ర దేవిది. మూడో రథం కూడా చూపిస్తాను. అది బలరాముడిది అంటే ఉంటది. 3 రథాలు కూడా ఫస్ట్ జగన్నాథ స్వామిది అయితే రాదు. ఫస్ట్ బలరాముడిది, తర్వాత సుభద్రాదేవిది, తర్వాత చివర్లో జగన్నాథ స్వామిది అయితే వస్తుంది. ఇండియాలో ఏ గుడిలో అయినా సరే మూల విరాట్ని అయితే మనం ఊరేగింపు అయితే బయటికి తీసుకురాము. కానీ ఓన్లీ ఒరిస్సాలో పూరిలో మాత్రమే మూల విరాట్ని కూడా బయటికి అయితే తీసుకొచ్చి ఇలా రథం పైన ఊరేగింపిస్తారు. దానికోసమే స్వామివారిని దగ్గర నుంచి చూడొచ్చు అనే ఉద్దేశంతోనే ప్రజలు కూడా చాలా ఎక్కువ మంది అయితే వస్తారు. ఇక్కడ చూడండి ఎంత మంది అయితే ఉన్నారో వాళ్ళ ఫోన్లు పట్టుకుని వీడియోస్ అయితే తీస్తున్నారు. నేను ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళాలని చెప్పి నేను లోపలికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో. దారి కూడా దొరకట్లేదు, అంతమంది ఉన్నారు. అయినా సరే మన ప్రయత్నం మనం చేయాలని నేనైతే ముందుకైతే వెళ్ళిపోతున్నాను. ఏదోలాగా నేను దగ్గరికి అయితే వెళ్ళాను. అందరినీ కూడా దాటుకొని ఇక్కడ చూడొచ్చు రథాల దగ్గరికి అయితే వచ్చేసాను. నేను కొంచెం ఇక్కడ గేట్ అయితే ఉంది చూసారా, ఇదే లాస్ట్. నేను ఆ లాస్ట్ వరకు ఏదోలా వచ్చేసాను. అక్కడే కాసేపు నించొని దేవుడి దర్శనం అయితే చేసుకున్నాను నేను. ఇక్కడ స్వామివారిని తర్వాత బయటికి తీసి రథాల పై నుంచి గండిచా టెంపుల్ లోపల అయితే పెడతారు.